ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ సైబర్ దాడులకు కూడా పాల్పడుతోంది. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థపైన అటాక్ చేసింది. ఇజ్రాయిల్ సైబర్ దాడులతో ఇరాన్ కస్టమర్ సర్వీస్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఇరాన్పై భీకర దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయిల్. కీలక మిలిటరీ కమాండర్లను మట్టుబెడుతోంది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అలీ షద్నామీ హతమయ్యాడు. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెంట్రల్ టెహరాన్లోని మిలిటరీ కమాండ్పై నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్లో షద్మానీని మట్టుబెట్టినట్టుగా ప్రకటించింది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా వెల్లడించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులో పలువురు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్స్ హతమయ్యారు. దాడులు మొదలైన తొలి రోజే ఆర్మీ చీఫ్ బఘేరీని మట్టుబెట్టాయి ఇజ్రాయెల్ బలగాలు. ఈ నేపథ్యంలోనే బఘేరీ స్థానంలో అలీ షద్మానీ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అతన్ని హతమార్చినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అలీ షద్మానీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీకి అత్యంత సన్నిహితుడు, మిలిటరీ అడ్వైజర్ కూడా. మరోవైపు టెహరాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేశాయి. ఇజ్రాయెల్ విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ వీటిని ఎయిర్పోర్టులో సిద్ధంగా ఉంచిందని, దీన్ని సమర్థవంతంగా అడ్డుకున్నామని ఐడిఎఫ్ పేర్కొంది. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా అందించిన F-14 ఫైటర్ జెట్లనే ఇరాన్ ఇప్పటికీ ఉపయోగిస్తోంది. అలాగే ఇరాన్కు చెందిన పలు మిసైల్ లాంచర్స్ ని ఇజ్రాయెల్ బలగాలు ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐడిఎఫ్ ఎక్స్లో షేర్ చేసింది.